faithful and dedicated life as a precious servant of God. దేవుని యొక్క మంచి దాసునిగా ప్రశస్తమైన వ్యక్తిగా మా మామగారు మీ మధ్యలో ఉన్నారు. దానిని బట్టి దేవునికి ఎంత వందనాలు. I'm thankful to God that he was my father-in-law. ఆ అంకుల్ గారు నాకు మామ అయినందుకు నేను దేవునికి ఎంతో వందనస్తురాలుగా ఉన్నాను. He loved me, his son and our children unconditionally. ఏమాత్రము ఏ షరతులు లేకుండా నన్ను నా పిల్లలను ఆయన ప్రేమించాడు. He was loving, kind and always more than ready to sacrifice everything for us. మా కొరకై అన్ని త్యాగాలు చేసేవాడు, ఎంతో మమ్మను ప్రేమ చూపించి దయ చూపించేవాడు. And I remember the joy and smile his grandchildren brought to him. తనకు చిరునవ్వు తెప్పించేటువంటి తన మనవరాలను బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. But more than anything, as 3 John 1 verse 4 says, I have no greater joy than to hear that my children are walking in the faith. 3వ యోహాను పత్రిక 4వ వచనంలో ఉన్నట్లుగా నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనేటువంటి సంతోషము కంటే మరి ఎక్కువైన సంతోషము నాకు లేదు అన్నట్లుగా సహోదరునికి ఈ అనుభవం ఉంది. He desired that we are faithful and live our lives serving God. అంటే దేవుని కొరకై మేము జీవించాలని ఆయనను సేవించాలని అంకుల్ ఆశపడేవారు. He prayed for us day and night. రాత్రింబగళ్ళు మా కొరకు ప్రార్థించేవాడు. And encouraged us to live our lives for God's glory. దేవుని యొక్క మహిమ కొరకై మేము జీవించాలని ప్రోత్సహించేవాడు. Even when he was struggling with his health issues. తన అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా his unwavering faith was an example to follow. వాటి చలించినటువంటి విశ్వాసమును కలిగి ప్రభువును వెంబడించాడు. He reminded me of Psalm 73:26. 73వ కీర్తన 26వ వచనము అంకుల్ విషయంలో నాకు జ్ఞాపకం ఉంది. My flesh and my heart may fail. వాటి నా యొక్క శరీరము నా హృదయము అది కుళ్ళిపోయినను కృషించిపోయినను. But God is the strength of my heart and my portion forever. వాటి దేవుడు నా యొక్క భాగమై ఉన్నాడు, ఆయనే నాకు బలమై ఉన్నాడు అనేటువంటి మాట జ్ఞాపకం వస్తుంది. Words cannot express the sadness that we won't see him in this world anymore. వాటి ఈ లోకములో తాను జీవించినటువంటి జీవితంలో పొందిన కష్టములన్నిటి నుంచి ఆయన విడుదల పొందాడు. But God promises that we will see him again in heaven. అయితే దేవుడు మనకు వాగ్దానం చేశాడు, సహోదరుని మనం తిరిగి ఆయన కలుసుకుంటాం. We love you, uncle, and we will miss you. అంకుల్ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము, మీరు లేని లోటు మాకు కనిపిస్తుంది. Thank you.